we are a male dominated society. I accept that, I understand that. So ఒక హీరోకి ఎంత ఏజ్ అయినా ప్రాబ్లం లేదు, తనకి సూపర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయికి ఒక ఏజ్ అయిపోయిందంటే ఆంటీ, అమ్మ, ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పాలంటే ముసలి. అంటారు. నేను ఎంతమందిని విన్నాను, నా గురించి కాదు, నా ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నేను విన్నాను కదా, ఇలా అంటారు. అందుకే నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ మంచి ప్రాజెక్ట్స్ రావాలి, అది నాకు కూడా నచ్చాలి, వాళ్ళకు కూడా నేను ఉంటే బాగుంటుంది అనిపించాలి, అన్ని సెట్ అవ్వాలి. అంటే మీరు ఒక క్యారెక్టర్ చెయ్యాలి అనుకుంటే మీరు ఎలాంటి రోల్స్ చేయాలి అనుకుంటున్నారు మ్యామ్? ఏ ప్రాజెక్ట్ లో అయినా ఒక 2 minutes ఉండొచ్చు, లేదా కంప్లీట్ 2 hours ఉండొచ్చు, అది కాదు. ఇట్స్ నాట్ ద లెంత్. ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి ఏంటి ఇన్పుట్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఏంటి, ఆ క్యారెక్టర్ కి ఎంత వాల్యూ ఉంటుంది అంతే. ఒకప్పుడు అంటే ఒక సినిమాలో ఇద్దరే కాకుండా ఒక 50 మంది, లేకపోతే ఒక 40 మంది, ఒక 30 మంది, ఒక 10 మంది ఒక ఫ్యామిలీ లాగా చేసేవారు. ఇప్పుడు ఒక హీరో, ఒక హీరోయిన్ మీద సినిమా మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మూవీస్ కి ఇప్పుడు మూవీస్ కి చేంజెస్ మీరు ఏం చూసారు మ్యామ్? చేంజెస్ డెఫినెట్లీ ఉంటుంది మా. చేంజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, ఇట్ విల్ కీప్ చేంజింగ్. వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఐఎమ్ ఓకే విత్ దట్. అంటే ఒక ఏజ్ చూసి జడ్జ్ చేయొద్దు అని, అంతే, ఇంకేం లేదు. ఏజ్ అందరికీ అవుతుంది. మనం మనుషులు పుట్టామంటే ఈ రోజు నా ఏజ్ ఏంటో రేపు నా ఏజ్ ఎక్కువ అవుతుంది, మన అందరికీ అదే మ్యాటర్. ఎవరు ఒకే ఏజ్ లో ఉండిపోవట్లేదు. ఒకే ఏజ్ లో ఉండిపోతే మీరు చచ్చిపోయారని అర్థం. ఆడిది అన్నాక ఇంకా వర్క్ చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళకి ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది అని అర్థం. తర్వాత వర్క్ చేయాలనే పరిస్థితి కూడా ఉంటుంది, డబ్బులు సంపాదించాలి అని ఉంటుంది. అది మన ఇండస్ట్రీ అర్థం చేసుకుని అందరికీ వర్క్ ఇవ్వండి అని చెప్పట్లేదు. మీ ప్రాజెక్ట్ కి సెట్ అవుతారంటే ఓకే. జస్ట్ ఒక ఏజ్ చూసుకొని వద్దులే, చిన్నవాళ్ళు, రన్నింగ్ లో ఉన్న వాళ్ళు, మీరు ఒక ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా రన్నింగ్ లోకి వస్తారు. ఒక ఛాన్స్ లేకుండా ఎవరు రన్నింగ్ రారు కదా పుట్టినప్పటి నుంచి. సో నాకు అలా జరిగింది. అందరూ స్ట్రగుల్ చేసి సక్సెస్ చూస్తారు, నేను సక్సెస్ చూసి స్ట్రగుల్ అయ్యాను. And that is more painful. But అది నేను ఫస్ట్ కాదు, అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఫేజ్ వచ్చింది. హీ వాజ్ అ సూపర్ స్టార్, కానీ కేబీసీ ముందు తను కూడా హీ వెంట్ త్రూ దట్ ప్యాచ్. సో నేను ఫస్ట్ కాదు, నేను లాస్ట్ కాదు. చాలా మందికి ఇది అవుతుంది. మన సక్సెస్ లో ఉన్నంత సేపు మన చుట్టుపక్కల అన్ని బానే కనిపిస్తాయి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనతో బానే ఉంటారు. కానీ ఒక్కసారి కొంచెం మనం డౌన్ అయ్యే ఆ స్టేజ్ లో మనకి ఏమీ కనిపించవు. అందుకే చెప్పాను, ఒక మనిషికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, మన పైన కాన్ఫిడెన్స్ మనం పెట్టుకోవాలి. తర్వాత మీరు దేవుడిలో నమ్మితే దేవుడి పైన పెట్టుకోండి. అది ఏ దేవుడైనా అవ్వచ్చు, ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు. తన పైన నమ్మకం పెట్టుకోండి, మీ పైన నమ్మకం పెట్టుకోండి. చాలు. మ్యామ్, మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు మ్యామ్? యాక్చువల్లీ ఎక్కువ చేయలేదురా, చాలా చిన్నదాన్ని కదా, ఏం తెలీదు. అర్థం కాకుండా ఎలాగెలాగో టైం వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది.